రోజుకి ఎంతమంది భర్తల గురించి చూస్తున్నాం మనం ఇన్‌స్టాలోను, మన యూట్యూబ్ ఛానల్స్‌లోను అన్నిట్లో చూస్తున్నాం. అసలు ఇంత దయాదాక్షిణ్యం లేకుండా భర్తల్ని చంపేసి డ్రమ్ముల్లోనూ, కుక్కర్‌లో, మిక్సీల్లో అసలు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. రోజు ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు ప్రతిరోజు ఒక భర్త చనిపోయిన వీడియో అయితే వస్తుంది. నెలకు ఒక్కళ్ళైనా చనిపోతున్నారు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. అవి ఇక స్క్రోలింగ్ అవుతున్నాయి. పాత రోజుల్లో అయితే సినిమాలు చూసినప్పుడు ఆ లేడీస్ ఆ సినిమాలో వచ్చిన రక్తపాతం చూడడానికే కొంచెం భయపడేవారు, కొంచెం ఏంటి చాలా భయపడిపోయేవారు. అలాంటిది ఇప్పుడు భర్త చంపేసి ఆ భర్తని అవి పోస్ట్ మార్టం ఎలా చేస్తున్నారు. అసలు మెడికల్ స్టూడెంట్స్ ఆ బాడీ పార్ట్ చూసినప్పుడు వాంతి చేసుకుంటారు. అలాంటిది చంపేసి ముక్కలు ముక్కలు చేసి గ్యాస్ మంటల్లోనూ లేకపోతే ఇంకెక్కడెక్కడో సూట్ కేసుల్లో అన్ని చోట్ల విసిరి పాడేస్తున్నారంట. ఎంత దారుణంగా ఎలా తయారయ్యో నాకు అర్థం కావట్లేదు. చంపేసి అలా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారు, నాకే తెలియట్లేదు. ఏదైనా కనిపెడతారు పోలీసులు. ఈ ప్రియుడితో ఉంటే ఉండొచ్చు కదా. సంవత్సరం డేటా చూస్తే అసలు ఆశ్చర్యపోతున్నారు మీరు. చూసారు కదా ఎలా ఉందో. ఎందుకు చంపుతున్నారే మహా తల్లిల్లారా, మీకు నమస్కారాలు. చంపకండి తల్లిల్లారా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎస్కేప్ అవడం చాలా కష్టం. భర్తను చంపి ఎట్లా బతికి బట్ట కడతారు మీరు. కొంచెం అన్న ఆలోచించండి తల్లిల్లారా, మీ గురించే చెప్తున్నాను నేను. ఎస్కేప్ అవడం చాలా కష్టం. ఒకసారి ఆలోచించండి. భర్త